నేను అడుగుతా ఉన్నాను బీజేపీ వారిని, ఎందుకు వేయాలి మీకు ఓటు? ఒక ఇల్లు ఇచ్చిన ఓటేయాలనా? ఒక ఉద్యోగం ఇచ్చిన ఓటేయాలనా? మన్మోహన్ సింగ్ నేతృత్వంలో $153 ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఉండే, $153 ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఉండే. ఆ క్రూడ్ ఆయిల్ నుంచి మనకు డీజిల్ కెరోసిన్ వస్తుంది విదేశీ నుంచి కొనుక్కుంటే. ఇవాళ $55 పడిపోయింది. అంటే ఆనాడు 65-70 రూపాయల పెట్రోల్ ఎంత ఉండాలా? 30 రూపాయలు ఉండాలా? ఎంత కమ్ముతా ఉన్నారు? నిత్యావసర ధరలు ఏమైనా తగ్గినాయా? ఏం చేశారు? బీదవానికి బీజేపీ పార్టీ ఏం చేసిందో ఒక్కసారి ప్రజలు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కులము మతము అరే రోజు నేను కూడా ఇప్పుడు పూజ చేసుకుని వచ్చాను. ఇంట్లో పూజ చేయండి, నేను బయటకు వెళ్ళను. కానీ దేవుడి పేరు మీద ఓట్లాడే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి లేదు. నేను మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నాను, శ్రీరామచంద్రుని వాడుకునే హక్కు మీకు ఎవరిచ్చారు? శ్రీరామచంద్రుని బీజేపీ పార్టీలో సభ్యత్వం తీసుకున్నాడా? కొన్ని వేల ఏళ్ల కింద శ్రీరామచంద్రుని మేమంతా గౌరవిస్తాం. శ్రీరామచంద్రుని, ఈశ్వరుణ్ణి, హనుమంతుణ్ణి, వెంకటేశ్వర స్వామిని, అమ్మవారిని, దుర్గామాతని పూజిస్తాం. ఎవరు సొత్తు కాదు. హిందూ సామ్రాజ్యం, హిందూ సామాన్య యొక్క సొత్తు. దాన్ని మీరు ఎన్నికలకు వాడుకుంటారు, ఏ లెక్కన వాడుకుంటారు? మీరు పూజ చేయరా? ఇలా కాంగ్రెస్ పార్టీలో 90% కార్యకర్తలు దేవుళ్ళు పూజిస్తాం. మేము ఏ రోజు కూడా మేము దేవుళ్ళ పేరిట ఓట్లాడగం. ఎన్నికలు రాగానే హిందూ ముస్లిం. అరే ప్రశాంతమైనటువంటి వాతావరణం చెడగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇది